మీరు ఎప్పుడైనా జంతువుల భాషను అర్థం చేసుకోవాలనుకున్నారా? లేదా భూమిలో నిధి దాగి ఉన్న నిధిని చూడాలనుకున్నారా? అండ్ మీరు ఇక్కడి నుంచి మాయమవ్వాలనుకున్నారా? ఇలాంటి ఎన్నో రహస్యాలు దాగి ఉన్న ఒక పుస్తకం ఉంది. దాన్ని ఇండియాలో చదివితే పిచ్చోళ్ళైపోయి చనిపోతున్నారని ఈ గ్రంథాన్ని బ్యాన్ చేయబడింది. అదే నీలవంతి గ్రంథం. ఈ నీలవంతి గ్రంథం వెనక దాగి ఉన్న మిస్టరీ ఏంటి? నిజంగా కేవలం కల్పిత కథమా? లేకపోతే ట్రూతా? అనే దాని గురించి ఇవాళ తెలుసుకుందాం. అండ్ నీలవతి అనే గ్రంథం జనపద కథల ప్రకారం నీలవంతి అనే ఒక మంత్రగత్తె అండ్ మంత్రాలు తెలిసిన స్త్రీ ఈ గ్రంథాన్ని రచించిందని చెబుతారు. అండ్ ఇందులో పక్షులు మరియు జంతువుల భాషను అర్థం చేసుకునే ఒక శక్తి ఉందని, అండ్ దీంట్లో అదృశ్యమయ్యే శక్తులు ఎన్నో ఉన్నాయని, నక్షత్ర పూజకు పనికొచ్చే శక్తులు ఉన్నాయని నమ్ముతారు. అండ్ ఒక కండిషన్, ఈ పుస్తకాన్ని ఎవరైనా పూర్తిగా చదివిన వారు వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారంట, లేదా దీన్ని చచ్చిపోతారంట. దీన్ని అందుకే శపించబడిన పుస్తకం అని కూడా అంటారు. చాలామంది ఏమంటారంటే ఈ గ్రంథం యొక్క అసలైన డాక్యుమెంట్స్ ఇప్పటికీ ఎవరికీ దొరకవని. అండ్ బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకం వల్ల ప్రజలు పిచ్చోళ్ళు అవుతున్నారని భావించి దీనిని నిషేధించిందని కూడా ఒక వాదన ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో దొరికే పీడీఎఫ్ అన్నీ నకిలీవని, అసలైన గ్రంథం ఇప్పటికీ రహస్యంగా దాచబడిందని కొందరు నమ్ముతారు. కానీ చరిత్ర ఏం చెబుతుందంటే, చరిత్రను మనం పరిశీలనగా లోపలగా చూస్తే 12వ శతాబ్దంలో ఉన్న భాస్కరరావు రాసిన లీలావతి గణితం గురించి ప్రస్తావన వస్తుంది. ఆయన తన కుమార్తె లీలావతికి గణితం నేర్పడానికి దీనిని పద్య రూపంలో రాశారు. కాలక్రమేణా లీలావతి అనే పేరు నీలావంతిగా మారి దాని చుట్టూ ఇలాంటి మిస్టరీ కథలు అల్లుకున్నాయని చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే ఇంకో స్టోరీ గూడా ఉంది. మరాఠీ రచయిత మారుతి చింతపల్లి గారు రాసిన 'నీలావంతి' అనే పుస్తకం కూడా ఒకటి ఉంది. అది కేవలం ప్రకృతి మరియు వన్యప్రాణాల గురించి కథ. కానీ రహస్య విద్యలను ఇష్టపడేవారు దీనిని కూడా ఆ మాయ గ్రంథంతో ముడిపెట్టేస్తున్నారు. 'నీలావతి' గ్రంథం అనేది శక్తులు ఇస్తుందా అంటే మన దగ్గర ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది కేవలం ఒక అర్బన్ లెజెండ్ అయి ఉండొచ్చు. కానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మన ఇండియాలో ఎన్నో ఉన్నాయి. మీకు దేశంలో ఇలాంటి స్టోరీస్ ఎప్పటికీ ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంది. ఇలాంటి స్టోరీస్ గురించి మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ ద వాచింగ్.